నమస్తే, వెల్కమ్ టు తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ శివజ్యోతి. ఈ రోజు అంటే నవంబర్ 14 రోజున జూబ్లీ హిల్స్ బైపోల్ ఎలక్షన్స్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. ఈ సందర్భంగా గాంధీ భవన్లో చాలా పెద్ద ఎత్తున ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చాలా పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటున్నారు. ఇప్పుడు వారి మాటల్లో తెలుసుకుందాం. హైదరాబాద్ నగర ప్రజలు రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరిచి, మహేష్ కుమార్ నాయకత్వాన్ని బలపరిచి వచ్చే ఏ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి మేము అండగా ఉంటాం. కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని బలపరుస్తాం. ప్రజాపాలన యొక్క విజయోత్సవాలు మేము భాగం పంచుకుంటాం. అభివృద్ధి మా ఎజెండా, అభివృద్ధి మా జెండా. మేము చేసిన ప్రతి పనికి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం బలపరిచే విధంగా ముందుకుంటామని చెప్పి గతంలో కంటోన్మెంట్ ఎన్నికల్లో 18,000 మెజార్టీ ఇచ్చడం జరిగింది. ఇప్పుడు 30,000 పైసలు మెజార్టీ ఇవ్వబోతున్నారు. అంటే అభివృద్ధి నినాదం రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని బలపరిచే విధంగా ఉన్నందుకు హైదరాబాద్ జంట నగరాల ప్రజలకు, అదేవిధంగా ముఖ్యంగా మాకు తోడుగా ఉన్నామని చెప్పి జూబ్లీ నియోజకవర్గ ఓటర్లకు మేము మనస వాచ కర్మన రుణపడి ఉంటామని చెప్తున్నాము. మీరు ఇచ్చిన ఈ విజయాన్ని, ఈ స్ఫూర్తిని ఎప్పుడు మర్చిపోమని, ఎప్పుడైనా కూడా జూబ్లీ ప్రజలకు మేము ప్రత్యేకత తెలియజేసుకుంటూ ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త పనిచేసిన విజయానికి మీకు తోడుగా ఉంటామని, మీకు నీడగా ఉంటామని, ఎప్పుడైనా ఏ అవసరం వచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి నినాదం ముందుకెళ్తామని చెప్తున్నాము. 100కు 100% కనబడతా ఉంది. ఒక విజయం ఇంకో విజయానికి నాంది, ఒక స్ఫూర్తి, ఒక వ్యవస్థ. ఒక ఎన్నికల్లో ఏదైనా కానీ విజయం ఉండాలంటే మనకు ముందుగా వారి యొక్క ఉత్తేజం ఉండాలి. ఆ ఉత్తేజమే ఈ ఎన్నిక యొక్క విజయం. మేము అనుకున్నాము ఒక 30,000 మెజార్టీ అనుకున్నాము, అంతకు మించి రాబోతుంది. అంటే అభివృద్ధికి రేవంత్ రెడ్డి నాయకత్వానికి స్పష్టంగా హైదరాబాద్ జంట నగర ప్రజలు ప్రతి బస్తీల్లో, ప్రతి వార్డుల్లో, ప్రతి కాలనీలో, ప్రతి అపార్ట్మెంట్లో కూడా స్పష్టమైన మెజార్టీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి నవీన్ జరిగింది. అంటే రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరిచే విధంగా మనం ముందుకెళ్తున్నాము అనే విధానాన్ని, మేము మీకు తోడుగా ఉన్నాము అని వారికి ఉన్నందుకు జూబ్లీ ప్రజలు రేపు జరగబోయే ప్రతి ఎన్నికల్లో కూడా అభివృద్ధి నినాదంగా ముందుకెళ్తా ఉంటాము. ప్రచారంలో ప్రధానంగా నవీన్ యాదవ్ రౌడీ శేఖర్ పదే ప్రస్తావించారు. ఆయన కూడా ప్రజలు భారీ మెజారిటీ ఇవ్వడానికి నేనేమంటున్నా అంటే అబద్ధాన్ని నిజం చేయడానికి ఎన్నో ప్రయత్నాలు చేసిన బీఆర్ఎస్ పార్టీకి హైదరాబాద్ నగర ప్రజలు చెంప చెల్లం అనే విధంగా 36 పనులు బయటకు వచ్చే విధంగా గుయ్యం అనే విధంగా ఈ యొక్క ఎన్నికల యొక్క విజయాన్ని ఇవ్వడం జరిగింది. ప్రతిసారి వీధి రౌడీ, ఆ రౌడీ, ఈ రౌడీ, ఆకు రౌడీ, కింద రౌడీ, పైన రౌడీ అని చెప్పినా కదా, ఎందుకు అబద్ధాలు మాట్లాడారు? ప్రజలు గతంలో మీ పార్టీలో చేరినప్పుడు సిఎస్ యాదవ్ గారు అప్పుడు రౌడీ కనపడలేదా? ఇప్పుడు రౌడీ అయింది. అప్పుడు అంటే మీరు చేస్తేమో మంచిది, మేము చేస్తేమో చెడ్డది. దీనికన్నా పెద్ద వ్యవహారం ఏమన్నా అన్న? అంటే మేము ప్రతిసారి మీరు ఒక మాట మాట్లాడారు, ఆ రౌడీ, వీధి రౌడీ. ఎందుకండి? అంటే ఒక బీసీ నాయకత్వాన్ని బలపరుస్తుంది అని చెప్పి ఇష్టం వచ్చే మాట మాట్లాడారు, ఇష్టం వచ్చే వ్యవహారాలు చేసారు, ఫేక్ వీడియోలు, ఫేక్ మ్యాటర్లు. కానీ ప్రధానికం అన్నీ మర్చిపోయింది, మంచి చేసే వారిని గుర్తించుకుంది. 2014 ఎన్నికల్లో కొంచెం ఓడిపోయినాడు, 18 ఎన్నికల్లో ఇండిపెండెంట్ పోటీ జరిగింది, ప్రజలు అందుబాటులో ఉన్నాడు, ఒక బీసీ నాయకుడిగా ముందుకు వచ్చినాడు, ఒక చదువుకున్న విద్యావంతుడు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు ప్రత్యేకమైన ప్రణాళికతో ఏ విధంగా అయితే నవీన్ యాదవ్ గారు ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో మహేష్ కుమార్ గారు స్పష్టంగా ఇద్దరు ఒకటే పేరు ఇవ్వడము, వారి యొక్క పేరును స్పష్టంగా ఎన్నికల్లో మేము గెలుస్తామనే ఉద్దేశాన్ని అప్పుడే మేము నిర్ణయించుకోవడము. తద్వారా ఈ ఎన్నికల్లో ఇలాంటి అఖండమైన విజయాన్ని ఇచ్చేందుకు జూబ్లీ ప్రజల యొక్క మేధావి యొక్క వ్యవహారాన్ని మేము ఎప్పుడు రుణపడి ఉంటాము. అఖండమైన విజయాన్ని ఇచ్చేందుకు, ఈ విజయానికి మేము పొంగిపోకుండా వచ్చే ఎన్నికల్లో కూడా ఇదే విజయము మాకు తోడుగా ఉంటుంది, అండగా ఉంటుంది. ఇదే విజయాన్ని ప్రజాస్వామ్యబద్ధంగా ముందుకెళ్తాము. ఎవరు ఎన్ని మాటలు మాట్లాడినా రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని, ప్రజాపాలన విజయోత్సవాలకు, అదేవిధంగా రైజింగ్ తెలంగాణ పదాన్ని ప్రపంచవ్యాప్తంగా రేవంత్ రెడ్డి గారు తీసుకువెళ్తే విధానాన్ని పరిపూర్ణ మద్దతు ఇచ్చేందుకు జూబ్లీ ప్రజలకు చాలా ధన్యవాదాలు. కాంగ్రెస్ కి పట్టం కట్టినందుకు జూబ్లీ ప్రజలకి వందనాలు, అభివందనాలు. నేను 30 ఏళ్ళ నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను, ఎంతో నమ్మకంగా కష్టపడుతున్నాను. ఇది గొడ్డలి పెట్టు టీఆర్ఎస్ కి. ఇటువంటి అవమానం ఇంకా ముందు జరుగుతుంది. ఇది కాంగ్రెస్ ఘన విజయము. ఇటువంటి విజయాలు ముందు మాకే సొంతం అవుతాయి. ఈ టీఆర్ఎస్ గల్లంతైనట్టే, కారు పంచర్ అయింది, పువ్వు ముడిచిపోయింది. ఇది ఘన విజయము. మా రేవంత్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి. మా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అపూర్వ ఘన విజయం 30 నుంచి 35 వేలు దాకా వస్తుంది. కాంగ్రెస్ పార్టీ అన్ని వేళలా ముందుంటుంది. ప్రతిసారి మేమే గెలుస్తాము. ప్రతి విజయం మాదే. జూబ్లీ ప్రజలకి వందనాలు, అభివందనాలు. విజయం మాదే. జూబ్లీ బైపోల్ ఎలక్షన్స్ లో ఆల్మోస్ట్ కాంగ్రెస్ విజయం
ఖాయమైపోయింది. దానిపై మీ అభిప్రాయం ఏంటి? జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలకు మరి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఏదైతే కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు తమ నియోజకవర్గానికి కూడా కావాలని జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలు ఆశిస్తున్నారు కాబట్టి ఇంత బ్రహ్మాండమైన మెజార్టీ ఇచ్చారు. మాకు 25,000 పైగా మెజార్టీ వస్తుందని మేము ఆశిస్తున్నాము. ఇప్పటికే 22 ముగిసినాయి. 22 ముగిసేసరికి 19,619 ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గారు కొనసాగుతున్నారు. మరి బోరబండ వేదికగా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నాకు కొడుభుజాన్ని అందించండి, జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి చూపిస్తానని బోరబండ సాక్షిగా చెప్పడం జరిగింది. ఆ మాటలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మాటలను జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలు నమ్మిండ్రు కాబట్టి మాకు ఇంత మెజార్టీని అందించిండ్రు. నవీన్ యాదవ్ లోకల్ లీడరు, ప్రజల మధ్యలో ఉండే మనిషి, మా కొడుకు మా మనవల్ లాంటి వాడు అనుకొని పెద్దవాళ్ళు అనుకున్నారు కాబట్టి ఇంత మెజార్టీ ఇచ్చారు, ఆశించిండ్రు, దీవించిండ్రు. మరి వాళ్ళకి ఎంత చేసినా మేము రుణం తక్కువే. గాంధీ భవన్ వేదికగా చెబుతున్నాము, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలను నెరవేర్స్తారని మీరు కోరుకుంటున్నాము. మీకు ఏ ఆపద వచ్చినా జూబ్లీహిల్స్ యూసుఫ్గూడలో ఉండే నవీన్ యాదవ్ అన్న మీ అన్నగారి ఇంటి తలుపు తెరిచే ఉంటుంది. ప్రజలు ఎవరైనా సరే మీకు ఆపద వచ్చినా కానీ, మీకు ఏమైనా సహాయ కార్యక్రమాలు కావాలనుకున్నా కానీ నవీన్ యాదవ్ గారు ముందే చెప్పడం జరిగింది. ఏ ఆపద వచ్చినా నా వద్దకు రండి, నాకు తోచిన సహాయం చేస్తాను. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి కూడా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని మరి జూబ్లీహిల్స్ వేదికగా మాట ఇవ్వడం జరిగింది. మమ్మల్ని నమ్మి కాంగ్రెస్ ప్రజాప్రభుత్వాన్ని నమ్మి మాకు ఇంత భారీ మెజార్టీ ఇచ్చి గెలిపించినందుకు జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలకు పేరున ప్రతి ఒక్కరికి శిరస్సు వచ్చి నమస్కారం తెలియజేస్తున్నాము. ధన్యవాదాలు. జూబ్లీహిల్స్ లో భారీ మెజార్టీతో ఇప్పుడు కాంగ్రెస్ గెలుపొందింది. దానిపై మీ అభిప్రాయం ఏంటంటే? బ్రహ్మాండంగా గౌరవమైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న గారు, డైనమిక్ లీడర్ మరి మహేష్ గౌర్ మరి పిసిసి అధ్యక్షుడు వారి ఆధ్వర్యంలో మరి నవీన్ యాదవ్ బీసీ నాయకుడు అక్కడ గెలుపొందడం జరుగుతున్నది. మరి బ్రహ్మాండంగా మెజార్టీతో ఒక 20,000 నుంచి 30,000 లోపల మెజార్టీతో రావడం జరుగుతుంది. మాకు పథకాలు ఏదైతే 6 పథకాలు అనుకున్నాడో, ఏది బస్ ఫ్రీ కానీ, సన్న బియ్యం కానీ, రేషన్ కార్డు కానీ, 200 యూనిట్ కరెంట్ ఫ్రీ కానీ, ఇంద్రమ్మ ఇల్లులు కానీ, మరి మూసీ నది పక్షాలన ఏదైతే క్లియరెన్స్ చేయడం జరుగుతుంది అది కానీ ప్రజలు సంతోషంగా రేవంత్ రెడ్డి అన్న అభిమానంతో మరి గెలవడం జరిగింది. ఆయన పాదయాత్ర చేస్తూ మరి ఎంతో కష్టపడి మరి ఒక బీసీ నాయకుని పెట్టడం జరిగినది. బ్రహ్మాండంగా మెజార్టీతో గెలపడం జరుగుతుంది. వారికి మేము రేవంత్ రెడ్డి అన్నకు మరి మహేష్ గౌడ్ గారికి పిసిసి అధ్యక్షుడు మరి ఈ ఆధ్వర్యంలో ఎంతో కష్టపడి మరి గెలిపడం జరుగుతున్నది. మరి వారికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం. ఇంకా పథకాలు ఏదైతే మిగిలి ఉన్నాయో అది ఇంకా ముందు అది క్లియరెన్స్ చేస్తారని సంతోషంగా ఏదైతే మన కాంగ్రెస్ కార్యకర్తలు, మహిళలు కానీ మరి ప్రజలు కానీ మరి కాంగ్రెస్ తండోపక తండగా వస్తున్నారు. మరి గాంధీ భవన్లో చేరుకుంటున్నారు, మరి పార్టీలోకి జాయిన్ అవుతున్నారు. వారికి మేము ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి డైనమిక్ లీడర్ మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు భారీ మెజార్టీతో కాంగ్రెస్ గెలుపొందింది. అదే విధంగా బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ గెలుపొందకపోవడానికి కారణాలు ఏంటంటే? ఇప్పుడు ప్రజలు గమనిస్తూనే ఉంటారు. ఏదైతే రూలింగ్ పార్టీ ఉందో మనం పనులు చేసుకోవాలి, చేయాలంటే ముందుకు పోవాలంటే కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి. ఇప్పుడు ఆ పార్టీ అనేది అక్కడికి చూడలేవాళ్ళు. మా రేవంత్ రెడ్డి డైనమిక్ లీడర్ మరి వారి ఆధ్వర్యంలో ఎంతో సంతోషంగా మరి మాట ఇచ్చిందంటే మరి మాట తప్పడు. రేవంత్ రెడ్డి డైనమిక్ లీడర్ మరి అదే ఉద్దేశంతో మరి బీసీ నాయకుడు నవీన్ యాదవ్ ని గెలిపించడం జరిగినది. అపజయం విజయానికి మెట్టు అన్నట్టుగా గత కాలంలో 2 సార్లు ఓడిపోయి ప్రజల్లో ఉండి ప్రజా సమస్యలను పరిష్కరిస్తూ ప్రజల మధ్యనే ఉంటూ ప్రజా కన్నీళ్లను తుడుస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఇంత అత్యధికమైనటువంటి మెజార్టీతో గెలిపించినందుకు ముఖ్యంగా జూబ్లీహిల్స్ ప్రజలను మరియు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ సేవకునిగా బీజేపీ గురించి నేను చెప్పదలుచుకోలేదు. ఎందుకంటే ఆ పార్టీ అనేటువంటిది ఇంకా తెలంగాణ రాష్ట్రంలో రాబోదు. ఇంకోటి రెండవది, ఎంత ఎదిగితే అంత ఒదిగుండాలి. బీఆర్ఎస్ పార్టీ నాయకుడు కేటీఆర్ గారు ఎంత ఇప్పటికీ తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్పినా కూడా అహంకారపూరితమైనటువంటి ఒక మాటలతోటి పార్టీకి నష్టం చేస్తున్నాడు తప్ప ఏమీ లేదు. ఆయన మనీని నమ్ముకున్నాడు, మేము ప్రజలను నమ్ముకున్నాం. మేము ప్రజలను నమ్ముకున్నాం, ఆయన పైసలు నమ్ముకున్నాడు. గంతే అహంకారపూరితమైనటువంటి మాటలతోటే పార్టీ భ్రష్టు పట్టిపోతుంది. ఇక అయిపోయింది. ఒక విధ్వంసం జరిగింది తెలంగాణ ఏది బీఆర్ఎస్ పార్టీ తరఫున. విధ్వంసం అంటే ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా విధ్వంసం సృష్టించిన నష్టం చేసినటువంటి యొక్క
బీఆర్ఎస్ పార్టీని ప్రజలు నమ్మలేరు, నమ్మబోరు కూడా. భవిష్యత్తులో కూడా ఆ పార్టీ బొంద పెట్టడం ఖాయం. భవిష్యత్తులో ప్రజాపాలన, ప్రజా పథకాలు కాంగ్రెస్ పార్టీతోటే సాధ్యము. సోనియా గాంధీ ఆశీస్సులతో, ఖర్గే గారి యొక్క అధినాయకత్వంతో, రాహుల్ గాంధీ యొక్క నిర్దేశకత్వంతో, రేవంత్ రెడ్డి గారి యొక్క నాయకత్వంతో రాష్ట్రంలో ఈ కాంగ్రెస్ పార్టీ బలోపేతపై ముందు ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా పథకాలను, ప్రజాస్వామ్యంను పెరడవిల్లే విధంగా ముందుకు పోతుందని మేము కోరుకుంటున్నాం. ఆ మార్గంలో మా వంతు ఉడతా భక్తిగా కూడా సేవ కనుక ఈ పార్టీకి సేవ చేస్తూ ఉంటామని చెప్తున్నాం.